వెల్కమ్ టు హెచ్ టుడే. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గుళ్ళ సీతారాంపురం గ్రామంలో పురాతన సీతారాముల ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 16వ శతాబ్దంలో బొబ్బిలి రాజుల వంశస్థులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఏకశిల్పై సీతారాములు ఉండటం ఈ దేవాలయ విశిష్టత. ఈ ఆలయం ప్రాంగణంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు జిల్లాలో నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయంలో సీతారాములను దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ దేవాలయం గుళ్ళ సీతారాంపురంలోని నిర్మించబడింది. బొబ్బిలి రాజులతో ఇది 500 సంవత్సరాల క్రితం ఏకైక అతిపెద్ద దేవాలయము. ఈ దేవాలయం శ్రీరామనవమి ప్రతి సంవత్సరం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి సహాయం లేకపోయినా ఇక్కడి ప్రజల నుంచి అందరూ ఎత్తుకుని భారీ ఎత్తున చేస్తాము. ఈ ప్రతి సంవత్సరం కూడా దీనికి జనాలు కూడా బాగా పెరుగుతున్నారు. ఇంకా కూడా బాగా అభివృద్ధి చేసి ప్రభుత్వం కూడా గుర్తించాలి. ఈ కోవిలికి బొబ్బిలి రాజుగారిని సుజయకృష్ణ రంగారావు గారు చైర్మన్గా ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతి సంవత్సరం ప్రభుత్వం రామతీర్థం ఎలాగ నిర్వహించారో గుళ్ళ సీతారాంపురాన్ని కూడా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము. గత 10 సంవత్సరాలుగా ఈ దేవాలయానికి రావడం జరుగుతుంది. శ్రీరామనవమికి కళ్యాణ మహోత్సవానికి రాజాం జిఎంఆర్ కాలేజీలో ఏవోగా పనిచేస్తున్నాను. ఎన్ని గుళ్ళు ఉన్నా సరే దీని ప్రత్యేకత వేరు. నిజంగా ఇక్కడ ప్రజలు నిజంగా అదృష్టవంతులు. అటువంటి దేవాలయం 16వ శతాబ్దంలో ఇక్కడ నిర్మించి ఇక్కడ ప్రజలందరితో కీర్తింపబడుతున్నారు స్వామి. ప్రతి ఏడాది కూడా అంగరంగ వైభవంగా ఈ కళ్యాణ వైభవం జరిపిస్తున్నారు. నిజంగా ఇక్కడ ప్రెసిడెంట్ గారు పురప్రజలందరూ కూడా దీన్ని సహకరిస్తూ, కాకపోతే ఈ మధ్య విన్నాను ఏంటంటే దీనికి ఇంకా సహకారం పొందాలి. ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువ సహకారం అంటే ఇంకా డెవలప్మెంట్ జరగాలి. ఎంత ఆవరణ కోవులు ఎక్కడ లేవు, చాలా తక్కువ అరుదుగా ఉన్నాయి. ఇటువంటి ఆవరణ ఇంకా వినియోగించుకొని ప్రజలందరూ ఇంకా విచ్చేసేటట్టుగా ఎక్కువ మంది దీన్ని దర్శించేటట్టుగా అవకాశాలు కల్పించినట్టయితే, ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేసినట్టయితే ఇంకా మంచి ఉన్నత స్థానానికి చేరుతుంది ఈ దేవాలయం అనేది. ఒక తిరుపతి, భద్రాచలం, అలాగే రామతీర్థం వల్ల ఇక్కడ కూడా అటువంటి సౌకర్యాలు కల్పించినట్టయితే ప్రజలందరూ ఇంకా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా అనుకున్నాం లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇంకా ఎక్కువ మంది జనాలు కనబడుతున్నారు. ఈవెన్ ఇక్కడ ఇటువంటి సౌకర్యాలు ప్రభుత్వం నుంచి లేకపోయినా సరే ఇటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా గ్రామస్తులందరూ కూడా అటువంటి సహకారాలు అందించుకుంటూ ఒకరొకరు చేయి అందించుకుంటూ కూడా ఇటువంటి పెద్ద కార్యక్రమం జరిపిస్తున్నారు. కనుక అందరూ మరింత సహకరించి భక్తజనులందరూ వస్తున్నారు కాబట్టి మరింత ఈ కోవెల ఉన్నతికి సహకారం అందించినట్టయితే ఇంకా ప్రతి ఏడాది కూడా ఎల్లకాలం ఎలా కొనసాగుతుందని మరి మీరు కోరుకుంటున్నాం.